హలో హాయ్ అండి. దిస్ ఇస్ మై న్యూ యూట్యూబ్ వీడియో. ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో అంతా చూసి. 5వ శ్రావణ శుక్రవారం పూజ వ్లాగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం ఇల్లు క్లీన్ చేసుకుని బయట ముగ్గు పెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చేసి రాగి చెంబు పెట్టుకోవడానికి అక్కడ పద్మ ముగ్గు వేసుకుని రాగి చెంబు పెట్టుకున్నాను. సో ఆ స్టాండ్ వచ్చేసి మీషోలో తీసుకున్నా. నాకు వచ్చి సింపుల్ ముగ్గులు వచ్చి ఒకసారి చూడండి. దేవుడు ప్రసాదానికి నైవేద్యం పెట్టడానికి పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నా. ఈ లోపల అది సిమ్లో పెట్టి వచ్చి పువ్వులు పెట్టుకోవడానికి దేవుడి రూమ్కి వచ్చాను. పువ్వులన్నీ పెట్టుకుంటున్నాను. సో తర్వాత దీపారాధన చేసి సాంబ్రాణి ధూపం పెట్టి వెలిగించాను. సాంబ్రాణి ధూపం వేసాను అమ్మవారికి, అయ్యవారికి, వినాయకునికి అందరికీ చూపించాను. ఆ తర్వాత 108 అష్టోత్తరాల చదువుకున్నాను. గురువింద గింజలతో 108 అష్టోత్తర పూజ చేసుకున్నాను. అష్టోత్తర నామాలు కూడా నేను బుక్లో చూసి చదువుకుంటాను. అష్టోత్తర నామం చదవడం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ధూపం వేసి మళ్ళీ మొత్తం అంతా చూపించి ఇల్లంతా చూపించి నేను వచ్చి ప్రసాదం అయితే పరమాన్నం చేశాను. అరటిపళ్ళు తెప్పించాను, నైటే అరటిపళ్ళు పెట్టాను. ఇంకా తర్వాత వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతి ఇచ్చేసాను. స్వామివారికి, అమ్మవారికి, దుర్గమ్మకి అందరికి ఇచ్చేసాను. యాక్చువల్గా మార్నింగ్ 5:30కే లెగుద్దాం అనుకున్నాను, లెగలేకపోయాను, హెడేక్గా ఉందని చెప్పి. సో మొత్తం చేసుకుని వీడియో అంతా ఎడిట్ చేసి అన్నీ అయ్యేటప్పటికి ఈ టైం అయిపోయింది. యాక్చువల్గా అయితే నార్మల్ డేస్లో పూజ అయితే 9 కల్లా అయిపోద్ది. 10 అయిపోయింది ఇవాళ యాక్చువల్గా పూజ అయ్యేసరికి. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో చూసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి. లాస్ట్లో మా అమ్మ హారతి తీసుకున్నారు. నేను కూడా దేవుడి దగ్గర ముందుగానే పువ్వు పెట్టుకుంటాను. అష్టోత్తరనామాలు చదివేటప్పుడే ఆ పువ్వు తీసుకుని నా తలలో పెట్టుకున్నాను. నా తలలో పెట్టుకొని ఇంకా బొట్టు అయితే ఇంకా గంధం పెట్టుకుంటా. ఆల్రెడీ కుంకుమ నేను పెట్టేసుకుంటాను. గంధం పెట్టుకున్న లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇలా. మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ.